అందరికీ నమస్కారం. తమ అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కోరిక ఇప్పట్లో తీరనట్టేనా అంటే, నిన్న జనసేన పార్టీ వేదికగా జరిగినటువంటి ఒక సమావేశంలో ఆ వేదికపై నుంచి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పట్లో ఆ ఆశ తీరనట్టే అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తమిళనాడు రాష్ట్రంలోకి సంబంధించినటువంటి రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముడిపెట్టవద్దు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే అక్కడ తమిళనాడు రాష్ట్రంలో విజయ్ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యే ముఖ్యమంత్రి అయినటువంటి సంఘటనని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ సంఘటనలు ముడిపెట్టొద్దు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ, ఊర్లో పెళ్లికి ఎవరో హడావుడు అన్నట్టుగా ఎవరో కూడా ప్రవర్తించొద్దు అన్నట్టు చేసినట్టు వ్యాఖ్యలు. అంటే మరి పచ్చిగా చెప్పాలంటే ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు జనసేన పార్టీ వేదికగానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయ్యాయి. ఇక్కడ ప్రధానంగా విజయ్ తమిళనాడులో ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి అంటే పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే అక్కడ మెజార్టీ స్థానాలు గెలుపొందాడు, ఒంటరిగా పోటీ చేసి. ఆ రకంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేయగలిగితే ఆ రకమైనటువంటి సక్సెస్ని సాధించగలమన్న 2024 ఎలక్షన్లోనైనా మనం ఒంటరిగా పోటీ చేసి ఉండాల్సింది, విజయలాగే మనము సక్సెస్ అవుదాం కదా అంటూ పవన్ కళ్యాణ్పై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు. అంటే ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రమే సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు తప్ప వేరే ఏ ఇతర పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, అంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, వేరే ఏ ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం జనసేన పార్టీలో తెలుగుదేశం పార్టీ యొక్క ఆధిపత్య ధోరణిని వ్యతిరేకిస్తూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అక్కడక్కడ తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి ఆ పార్టీ కేడర్లో కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఈ రకంగా పవన్ కళ్యాణ్కి సూచించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఆయన మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. వీటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా కనబడుతుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి తమిళనాడు రాజకీయాలకి కంపేర్ చేయొద్దు, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అటువంటి కుదరదు అని చెప్పారు. అంటే వాస్తవానికి ఇక్కడ పవన్ కళ్యాణ్కి లేని బలం ఏంటి, అక్కడ విజయ్కి ఉన్నటువంటి బలం ఏంటి? నిజం చెప్పాలంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. తన అన్న మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి కూడా రాజకీయాల్లో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా చురుకైనటువంటి రాజకీయ పాత్ర పోషించారు. ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పార్టీని, మెగాస్టార్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత బలంగా వ్యతిరేకించి నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే తను నమ్మిన ఆశయం కోసం నిలబడుతున్నాడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా తన ఫ్యాన్స్ అందరికీ కూడా, ఆయన ఫ్యాన్స్కి కాదు, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కే కాదు, ఎంటైర్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక రకమైనటువంటి స్లోగాన్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత నుంచి కూడా ఆయన రాజకీయంగా ఆయన పార్టీని లీడ్ చేస్తూ 2014లో ఆయన ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిపోయిన తర్వాత 2014లో ఆయన జనసేన పార్టీని పెట్టడం జరిగింది. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, అంటే దాదాపు ఇప్పటికీ 2014లో పార్టీని స్థాపిస్తే ఇప్పుడు 2026కి 12 సంవత్సరాలు అయింది. ఆయన ప్రత్యేకించి పార్టీని బిల్డప్ చేయడానికి ఏం తక్కువ సమయం లేదు, సుమారు 10 సంవత్సరాల పైగా పార్టీని నడిపిస్తున్నారు. అక్కడ విజయ్ విషయానికి వస్తే, విజయ్ పార్టీ పెట్టింది కేవలం 2024 ఫిబ్రవరిలో పెట్టాడు. 2026 కల్లా తన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు, అక్కడ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఇక్కడ కంటే పవన్ కళ్యాణ్ కంటే తక్కువ అవకాశాలు విజయ్కే ఉన్నాయి. ఇక్కడ సామాజిక వర్గ అంశాల పరంగా కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నారు. ఎందుకంటే తనను నమ్మినటువంటి కాపు సామాజిక వర్గం అత్యధిక ఓటింగ్ శాతం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సామాజిక వర్గ సమీకరణ పరంగా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ బలం గట్టిగా ఉంది. అలాగే సినీ రంగం నుంచి కూడా, సినీ రంగ అభిమానుల నుంచి ఇక్కడ అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉంది పవన్ కళ్యాణ్కి. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ చాలా సినిమాలు అక్కడ స్టార్డమ్ సాధించక మునుపు ఒక చిన్న హీరోగా తన కెరీర్ని స్టార్ట్ చేసినటువంటి విజయ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ సక్సెస్ చేసినటువంటి సినిమాలను రీమేక్ చేసి అక్కడ సక్సెస్ అయ్యాడు. సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అభిమాని అని కూడా చెప్పవచ్చు విజయ్. సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ సినిమాలను రీమేక్ చేసి సక్సెస్ అయ్యి ఒక స్టార్డమ్ సంపాదించినటువంటి విజయ్కి పవన్ కళ్యాణ్కి చాలా తేడా ఉంది. పవన్ కళ్యాణ్ కంటే తక్కువ స్థాయిలోనే ఇంకా విజయ్ ఉన్నాడని చెప్పాలి. కానీ ఇక్కడ విజయ్ ఎంచుకున్న మార్గం తను ఒంటరిగా పోరాట చేయటం. అంటే పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ
విధానాలతో అక్కడ విభేదించాడు అన్నది ఒకటే కనబడుతుంది. అంటే ఇక్కడ కూటమిగా పోటీ చేసే రాజకీయ విధానానికి కానీ, అక్కడ ఒంటరిగా పోటీ చేసే రాజకీయ విధానం కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆరంభం నుంచి 2014లో పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశానికి మద్దతుగా నిలిచారు. ఈ ఎలక్షన్లో మనం పోటీ చేయట్లేదు, నన్ను నమ్మి తెలుగుదేశానికి ఓటేయండి, మీకు ఏ అవసరమైనా సరే నేను మీ తరపున ప్రశ్నించే గొంతుకుని అవుతానన్నారు. పవన్ కళ్యాణ్ నమ్మి ఆ రోజు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, సామాజిక వర్గానికి చెందినటువంటి వారందరూ కూడా చంద్రబాబు నాయుడుని అక్కడ గెలిపించిన పరిస్థితి. 2019 ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఒంటరిగా పోటీ చేశారంటే చాలా పరిమిత స్థానాల్లో, అయితే వైసీపీ యొక్క ఓట్ బ్యాంకును దాన్ని వ్యతిరేకించే ఓట్ బ్యాంకును అంతా తన వైపు తిప్పుకోవాలన్నట్టుగా చేసే ప్రయత్నంలోనే పరిమిత స్థానాల్లో మాత్రమే ఆయన ఒంటరిగా పోటీ చేశారు. పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోయారు. ఇదే విషయాన్ని ఆయన జనసేన పార్టీ వేదిక మీద కూడా చెప్పారు. ఆ రోజు నేను ఒంటరిగా పోటీ చేసినప్పుడు నన్ను గెలిపించారు, 2 చోట్ల కూడా నన్ను ఓడించారు కదా, నన్ను ఒంటరిని చేసి మీరు అందరూ వెళ్ళిపోయారు, మీరు చెప్పినట్టుగా ఒంటరిగా పోటీ చేయటం అంటే ఇక్కడ కుదరదు అన్నట్టుగా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు. అదే సందర్భంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమైనా ఆయన ముఖ్యమంత్రి అవడానికి, తన పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసినంటే ఒక విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ఎజెండాగా పనిచేసినట్టుగా కనిపిస్తుంది. అక్కడ విజయ్ అయితే మాత్రం 2 బలమైన రాజకీయ ప్రాంతీయ పార్టీల, అక్కడ గత 50 ఏళ్లకు పైబడి ఉన్నటువంటి బలమైన రాజకీయ ప్రాంతీయ పార్టీలు ప్లస్ ఇద్దరు కూడా సినీ రంగం నుంచి వచ్చినటువంటి రాజకీయ పార్టీలే. వాటి మధ్య మరొక రాజకీయ పార్టీని స్థాపించి అనేక కేసులు ఎదుర్కొని, విమర్శలు ఎదుర్కొని, వ్యక్తిగత దాడులు ఎదుర్కొని తన పార్టీని అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా క్యాడర్ను బిల్డప్ చేసుకుంటూ వాళ్ళకి భరోసా కల్పిస్తూ 2 సంవత్సరాల్లో తన యొక్క క్యాడర్ని, ఫ్యాన్ బేస్ని ఎక్కడ వాళ్ళ యొక్క అంచనాలు తగ్గకుండా, వాళ్ళ యొక్క అభిమానాన్ని ఎక్కడ కూడా హట్ చేయకుండా ఒక సమర్థవంతమైనటువంటి లీడర్షిప్ను ముందుకు తీసుకువెళ్ళాడు. ఒక మంచి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్ళాడు. ఈ రకంగానే అక్కడ రాజకీయంగా సక్సెస్ అవడానికి తను చేసినటువంటి ఒంటరి పోరాటం అంటే డిఎంకే తరపు కొన్ని పార్టీలు కూటమిగా వచ్చాయి, అలాగే ఏడీఎంకే పార్టీ తరపున కూటమిగా కొన్ని పార్టీలు వచ్చాయి. వీరి కూటమిగా 2 పార్టీలు ప్రధాన రాజకీయ ప్రాంతీయ పార్టీలుగా పేర్కొన్న 2 పార్టీలు కూటమిగా వచ్చి ముప్పేట దాడి చేసిన ఒక్కడే పోటీ చేశాడు, ఒంటరిగానే పోటీ చేశాడు, ధైర్యంగా ముందుకు వెళ్ళాడు, తమిళనాడు రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు. అటువంటి విధానాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ వద్ద నుంచి జనసేన పార్టీ కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ కోరుకుంటున్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో నేను ఎవరికైనా సరే ఒక వాగ్దానం చేశానంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం చూసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతం చేయాలని చెప్పేసి నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను. అందుకని నేను హార్ట్ఫుల్గా నేను వాగ్దానం చేస్తే నేను గుండె కవాటాలు తెరిచేస్తాను. ఆ రకంగానే నేను ఆ రోజు చేసినటువంటి పని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నేను ఆ రోజు ఆయనతో కలిసి ముందుకు వెళ్లాల్సి వచ్చింది అన్నట్టుగా చెప్పారు తప్ప భవిష్యత్తులో ఒంటరిగా పోటీ చేస్తాం, భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రిని అవుతాను, మీరందరూ సపోర్ట్ చేయాలి, ఈ ఎలక్షన్ మట్టుకు ఏదో జరిగింది అన్నట్టుగా అయితే మాత్రం ఆయన మాట్లాడలేదు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మరో 15 ఏళ్ళు ఈ కూటమిగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, ఒక లాంగ్ రన్ అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఈ లాంగ్ రన్ అంటే ఎన్ని సంవత్సరాలు? వాస్తవానికి 2014లో పార్టీ పెడితే ఇప్పుడు 2026 వచ్చేటికి పుష్కర కాలం దాటిపోయింది. ఇంకా లాంగ్ రన్ అంటే ఆయన చెప్పినట్టు ఈ ఎలక్షన్ కాకుండా మరో 15 ఏళ్ళు అంటే ఇంకొక 2-3 ఎలక్షన్స్ కూటమితోటే కలిసి నడే అవకాశాలు ఉన్నాయి జనసేన పార్టీకి. అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఆశిస్తున్నట్టుగా ఇప్పట్లో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఆయన చేసిన వ్యాఖ్యల పరంగా చూస్తే. ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, ఆయన అభిమానులు కూడా అసహనంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే విజయ్ యొక్క రాజకీయ పరిస్థితి వేరు, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి వేరు. వాస్తవంగా చూస్తే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి అవకాశాలే ఎక్కువ, విజయ్కు ఉన్న అవకాశాలే తక్కువ అని చెప్పుకోవాలి. అయితే రాజకీయాలు అన్నవి ఏ టైంకి ఎలా మారుతాయో తెలియదు. ఏమన్నా యూటర్న్ తీసుకోవాలన్నారో, భవిష్యత్తులో రాజకీయాల్లో యూటర్న్ తీసుకుని ఒంటరిగా పోటీ చేసే నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకుంటారా? తన అభిమానుల యొక్క, జనసేన పార్టీ నాయకుల యొక్క కోరిక నెరవేరుస్తాడా? లేదా ఆయన కమిట్మెంట్ ప్రకారం, ఆయన చెప్పినట్టు ప్రకారం మరో 15 ఏళ్ళు కూటమితో కలిసి లాంగ్ రన్ చేసి తర్వాత పార్టీని బిల్డప్ చేసుకుంటారా? ఏం జరగబోతుంది అన్నది మనం భవిష్యత్తులోనే వేచి చూడాలి.